వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలం బురిపాలెం గ్రామం ఎస్సీ కాలనీ శ్మశాన వాటికను జనాభాకు అనుగుణంగా విస్తరింపచేయాలని కోరుతూ ఆల్ ఇండియా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. 350 గృహాలు 1500 మంది జనాభా కలిగిన తమకు శ్మశాన వాటిక విస్తీర్ణం చాలా స్వల్పంగా ఉందని, ప్రస్తుత జనాభా అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, జనాభాకు అనుగుణంగా శ్మశాన స్థలాన్ని విస్తరించే విధంగా తగు చర్యలు తీసుకుని తమ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, జిల్లా నాయకులు కొమరాల శ్రీను మాదిగ, చిలువురు నాగరాజు మాదిగ, కటవరపు కోటేశ్వరరావు మాదిగ, యేసు ప్రభు రమణమూర్తి, బెన్ను, నీలాంబరం, కార్తీక్, హరి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత భారతదేశ ప్రజాస్వామ్యంలో కోట్లాది మంది మాదిగోళ్ళ యొక్క పతాకాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు స్థానిక గుంటూరు జిల్లా అధ్యక్షునిగా బురిపాలెం గ్రామ నివాసిని మాదిగల యొక్క ఆత్మగౌరవం కోసం శ్మశాన వాటిక చాలా ఇబ్బందికరమైన అంశం. ఆ అంశంపై తెనాలి స్థానిక ఎంఆర్ఓ గారిని కలిసి సమస్యల గురించి శ్మశానం అదనపు స్థలం కేటాయించాలనే ఉద్దేశంతో, అలాగే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే శ్మశానానికి గ్రామానికి ఉన్నటువంటి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్మశానానికి రోడ్డు అనేది గ్రావెలు మెటల్ రోడ్డు అనేది ఖచ్చితంగా శాంక్షన్ చేసి 10-15 రోజుల్లోపు ఖచ్చితంగా మాదిగల ఆత్మగౌరవం కాపాడాలనే ఉద్దేశంతో మీడియా ముందు తెలియపరచడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో పట్టణానికి కోతవేడు దూరంలో బురిపాలెం గ్రామం మాదిగపల్లిలో మాదిగల యొక్క ఆత్మగౌరవానికి తీవ్రమైన విఘాతం కలిగిస్తున్న విషయం పైన మేము తీవ్రమైన గర్హాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది చాలా బ్యాడ్ యాక్షను. ఏదైతే బురిపాలెం గ్రామంలో మాదిగపల్లి ఉందో శ్మశాన వాటిక వర్షాకాలం బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లాలన్నా కూడా బురదమయం అవడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది దాంతోపాటు పాపులేషన్కి ప్రపోర్షనేట్గా శ్మశానం కూడా దాని ఎక్స్టెంట్ సరిగా లేదు. కాబట్టి ఎంఆర్ఓ కూడా దయచేసి ఎమ్మటే సైట్ విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ముందు వేని క్లియర్ చేయాలని, మార్గాన్ని మరమ్మతులు చేసి శాశ్వతమైన పరిష్కారం చూపించాలని, అదేవిధంగా పాపులేషన్కి అనులోమానుపాతంగా ఎక్స్టెంట్ను కూడా ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. క్విట్ ఇండియా ఉద్యమంలో అసలు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలుత పాత ప్రభుత్వ వైద్యశాల వద్ద నుండి మున్సిపల్ మార్కెట్ మీదుగా రణరంగ్ చౌక్ వరకు పాఠశాల విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నందు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపాల వద్ద ఘన నివాళులు అర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానం ఉందని, క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా గాంధీజీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 7 అమరవీరులయ్యారని, స్వాతంత్రం కోసం అమరులైన వారిని గుర్తించుకునే విధంగా భారతదేశంలో ఇక్కడ జరిగిన విధంగా అమరవీరుల స్తూపాల వద్ద కార్యక్రమాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్రం కోసం గాంధీజీ పిలుపు మేరకు ఆస్తులను, కుటుంబాలను, ప్రాణాలను త్యాగం చేసిన ఎంతో మంది మహనీయులు ఉన్నారని, అలాంటి మహనీయులను భావితరాలు గుర్తించుకోవాలని, మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పురపాలక సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
जय बोलो भारत माता की, भारत माता की। భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం. అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు, ఔత్ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో 7 మన ప్రాంత వాసులు ఆ రోజు అమరవీరులు అయ్యారు. వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి, మన భవిష్యత్తు కోసం, మన పరిపాలన కోసం, స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారో అది మనందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు. మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు, మహనీయులు వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీ గారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకొచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది తెనాలి నియోజకవర్గం నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరూ కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం, ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అధికారులు కూడా పాల్గొన్నారు. రాజకీయ నాయకులు తెనాలి పట్టణంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాల సందర్భంగా తెనాలి పట్టణంలో జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసె వెంకటేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యమాలలో ఉద్భవించి పోరాటాలలో రాటుతేలి సామ్యవాద సమాజ స్థాపన కోసం అవిరళ త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అని అన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 88 సంవత్సరాలు పూర్తి చేసుకుని 89వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థి మిత్రులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్, చైతన్య కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరావు, ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షుడు గండు శివ, కార్యదర్శి చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు తేజ, భూమేష్, ఏఎస్ఎఫ్ నాయకులు సన్నీ, గౌతమ్, పవన్, యశ్వంత్, తేజ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో మరి విద్యార్థులు, యువకులు కలిసి ఈరోజు పతాకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్య నిరంతరం విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ అప్పుడు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద స్వాతంత్రం మా జన్మ హక్కు అనే ఒక నినాదంతో మరి ఆ రోజు పరాయి పాలకులైనటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాడి మరి భారతదేశంలో మొట్టమొదటి స్టూడెంట్ విద్యార్థి విభాగంగా మరి ఏఐఎస్ఎఫ్ని తీసుకురావడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు, యువకులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వేలాది మంది వాళ్ళ ప్రాణాల శాతం త్యాగం చేస్తేనే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. 1936 ఆగస్టు 12న ఈ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అనేది విద్యార్థి సమస్యల పరిష్కారం కోరుతూ మరి ఆవిర్భవించడం జరుగుతూ ఉంది. ఆనాడు నుంచి నేటి వరకు నిరంతరం విద్యార్థి సమస్యల మీద పోరాడుతూ అనేక హక్కుల్ని సాధించుకోవడంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించింది. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈరోజు తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు, యువతతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తెనాలి నియోజకవర్గంలో చూస్తూ ఉంటే ప్రతి కళాశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ పతాకం ఎగరవేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, 1936 ఆగస్టు 12న అంటే స్వతంత్రం రాకముందు విద్యార్థి సంఘంగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల కోసం, అదేవిధంగా
పేద బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థుల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ అఖిల భారత విద్యార్థి సమైక్య అని చెప్పి పనిచేస్తున్నాం మేము. కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద కానీ, దేశంలో ఉన్న సమస్యల మీద కానీ నిరంతరం పోరాడుతున్న సంఘం అఖిల భారత విద్యార్థి సమైక్య. సర్దార్ భగత్ సింగ్ గారి ఆశయాలతో ఈ రోజుకి ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతుందంటే ఆ రోజు చేసుకున్న పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో రణరంగ్ చౌక్ లోని అమరవీరుల స్మారక స్తూపాల వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలకు బలైన 7 ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి దేవయ్యజన మురళీకృష్ణ, క్లబ్ మెంబర్ చైర్మన్ ఈదర పూర్ణచంద్, కనిగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, జీవి నారాయణ, ఎన్ వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, ఎం అర్జునరావు, రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య, కిరణ్, జాన్ కిడ్స్, డాక్టర్ డి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి రోటరీ క్లబ్ తరఫున సభ్యులందరితో కలిసి వచ్చి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ స్వతంత్ర సమరయోధులు నిరసనలో భాగంగా రైల్వే స్టేషన్లో ఆందోళన చేసి అక్కడి నుండి ఊరేగింపుగా మన సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంటే ఈ ఏరియాలో వారిని కాల్పులు జరిపి వారిని అమరజీవులుగా చేశారు. అటువంటి అమరజీవులకి ఇవాళ నివాళులు అర్పించడం కోసం రోటరీ క్లబ్ తరఫున వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అటువంటి మహానుభావుల యొక్క త్యాగ బలమే ఈరోజు మనం పీలుస్తున్న స్వతంత్రపు గాలి. స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవటం ఈరోజు చాలా అవసరం. ప్రతి ఒక్క ఇవాళ పిల్లలు వచ్చారు, వాళ్ళందరికీ వీరి యొక్క గాథలు చెప్తూ వారిని స్మరించుకునేటట్టు చేయటం మనకి చాలా అవసరం. ఇప్పుడు చిన్న విరామం.